2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం చాలామంది ఏమనుకుంటున్నామంటే నేను బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు చెప్పాను, మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా, డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఈ రెండు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. అందరూ ఏమనుకుంటున్నారో నేను డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఎవరు డబ్బు సంపాదించట్లేదు. వాళ్ళ జీవన వృద్ధి కోసం ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, ఏదో ఒక వ్యాపకాన్ని ముందుకు సాగదీస్తున్నారు తప్ప డబ్బు కోసం ఎవరు పనిచేయట్లేదు, డబ్బు గురించి ఎవరు ఆలోచించట్లేదు. కనీసం మన వీడియోలో వచ్చిన తర్వాత చాలామందికి ఒక ఉత్సుకత కలిగింది, ఇదేదో బాగుంది కదా, ఇప్పటివరకు ఈ ఐడియాస్ ఇక్కడ రాలేదు, అతి సులభంగా కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించవచ్చు, ఇది ఎలా ఉంటుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలకు కూడా మనం స్పష్టంగా మీనింగ్ చెప్పగలిగాం. ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా అర్థం అవుతుంది, అసలు డబ్బు అంటే ఏంది, సంపద అంటే ఏంది, ఐశ్వర్యం అంటే ఏంది. మరి ఇప్పుడు మన సబ్జెక్ట్లో అందరూ ఏం చేస్తున్నారనేది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక కిరాణా కొట్టు ఉంది, ఆ కిరాణా కొట్టు అతను మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బిజినెస్ చేస్తాడు, వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేస్తే టోటల్గా ఒక 10,000 వ్యాపారం చేస్తాడు అనుకోండి సాయంత్రం వరకు. అంతకంటే మన స్ట్రీట్లలో ఉన్న కిరాణా కొట్లో అంతకంటే పెద్ద వ్యాపారం ఏం కాదు, 5 నుంచి 10,000 అవుతుంది. ఆ 10,000లో ఆయన గారు ఒక పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు ఒక 10% లేదా 20% ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా? వాళ్ళది ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళు ఉదయం 6 గంటలకు లేస్తారు, లేచి షాప్ ఓపెన్ చేయాలి 6-7 గంటల వరకు. ఎందుకంటే పాల ప్యాకెట్ల నుంచి వాళ్ళు సప్లై చేయాలి కాబట్టి, అన్ని సరుకులు సప్లై చేయాలి కాబట్టి, నిత్యావసర వస్తువులు ఏవైనా సరే వాళ్ళే సప్లై చేయాలి. ఆ స్ట్రీట్కి వాళ్ళే ఉంటారు. ఒక 4-5 కిరాణా షాపులు ఉన్నాయనుకోండి, అంత ఎర్లీగా లేవాలి. అంత ఎర్లీగా లేచి రాత్రి 10-10:30 వరకు ఉండాలి పాపం వాళ్ళు. ఎందుకంటే అందరు షాపులు కట్టేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకేమైనా అవసరాలు ఉంటే తీసుకొని వెళ్తారు. దాదాపు 10-10:30 వరకు ఉండాలి. అంటే మార్నింగ్ నుంచి దాదాపు అన్ని గంటలు పని చేస్తే దాదాపు 15 గంటలు అనుకోవచ్చు, లేదా 13 గంటలు అనుకోవచ్చు. అంత చేస్తే వాళ్ళకి మిగిలింది ఏంటంటే ఒక 10%. ఆ వచ్చిన దాంట్లో బెనిఫిట్ 10% అంటే దాదాపు ఒక 1000 లేదా 2000. ఓకేనా? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఒక 10 వస్తువులు అమ్మితే ఒక వస్తువు లాభం వస్తుంది వాళ్ళకి. ఒక 10 ఆయిల్ ప్యాకెట్స్ అమ్మినప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ లాభం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఆయిల్ అయిపోయింది, వాళ్ళ ఆవిడ వచ్చేసి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళింది, ఆ ప్రాఫిట్ ఎట్ వెళ్ళింది. ఇప్పుడు ఆ 10 ప్యాకెట్లు అమ్మడం వేస్ట్ కదా. ఆ 10 ప్యాకెట్ల డబ్బులు ఒక ప్యాకెట్లో వచ్చినప్పుడు ఆ ప్యాకెట్ ఇంట్లోకి వాడుకున్న తర్వాత అది ఏమైపోయింది. లేదా ఎవరో బంధువులు వచ్చారు, పిల్లలు వచ్చారు, స్నాక్స్ ఉంటాయి, ఓ 10 ప్యాకెట్లోంచి 2 ప్యాకెట్లు తీసి ఇచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతే. ఓకే, అది పక్కన పెడదాం. ఇంకొక పెద్ద ఏదైనా బిజినెస్ తీసుకుందాం. ఒక పెద్ద బిజినెస్ దాదాపు నెల మొత్తం కలిసి అతను ఒక 25 లక్షల బిజినెస్ లేకపోతే 50 లక్షల బిజినెస్ చేస్తే, ఏ బిజినెస్ అయినా సరే మీకు 10 లేదా 20% ఉంటుంది ఏదైనా సరే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ 30 రోజులు కష్టపడాలి. ఓకేనా? 30 రోజులు కష్టపడాలి, చేయాలి. అంత కష్టపడితే కానీ 1,00,000 2,00,000 వస్తుంది. దాంట్లోంచి వీళ్ళ ఖర్చులన్నీ తీసేస్తే వాళ్ళకి మిగిలేది ఎంత అంటే దాదాపు ఒక 20,000 తప్ప ఇంకేం ఉండదు. అంటే నెల మొత్తం కష్టపడితే. ఇప్పుడు వీళ్ళు ఎలా ఇన్ని సంవత్సరాల నుంచి సాగుతున్నారు? ఇప్పుడు ఈ కిరాణా కొట్టు అయినా మనకు తెలిసి ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మనకు తెలిసి అక్కడే ఉన్నాడు, అలాగే వ్యాపారం సాగదీస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ కూడా మన ముందే ఉన్నాడు, కళ్ళ ముందు సాగదీస్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనేదో వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను అనుకుంటున్నారు తప్ప వాళ్ళు డబ్బు సంపాదించట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే రొటేషన్ చేస్తారు. వాళ్ళు అవును. ఏం చేస్తారంటే ఇప్పుడు కిరణ్ కొట్టు అతను ఉన్నాడు, ఓ ఫైనాన్స్ తీసుకోవడమో లేదా చిట్టీలు వేయడమో చేసి దాన్ని దీంట్లోంచి కట్టడం, అది ఇటు ఇది అటుగా మారుస్తూ రొటేషన్ చేస్తాడు తప్ప ఎక్కడ ఇంత నెలకు ఇన్ని లక్షలో లేకపోతే ఇన్ని వేలో తీసి పక్కన పెట్టిందే ఉండదు. మన సబ్జెక్టులో డబ్బు సంపాదించడం ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నా సరే నీకంటే ఒక లంసమ్ అమౌంట్ అనేది కనిపించాలి, అది నిజమైన డబ్బు సంపాదన. ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ తీసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకో చిన్న బిజినెస్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, లేదా ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ఇవి రెండు తీసుకుందాం. ఇవి రెండు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ కిరాణా కొట్టులో కానీ లేకపోతే ఇంకో వ్యాపారంలో కానీ అక్కడ మనకి ఎంత మిగులుతుంది, దాంట్లోంచి ఎలా అయిపోతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. దానికి తోడు అక్కడ ఉద్దర పెట్టేవాళ్ళు చాలా ఉంటారు, అంటే డబ్బులు మళ్ళీ క్రెడిట్ పెట్టేవాళ్ళు చాలా ఉంటారు. దాంట్లోంచి ఒక ఇద్దరు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు వచ్చిన బెనిఫిట్ అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. ఒక డబ్బులు ఒక ఇద్దరు ఎగ్గొట్టారనుకోండి, వచ్చిన బెనిఫిట్ అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు దాన్ని రొటేషన్ చేయడమే తప్ప వాళ్ళు ఇంత ప్రాఫిట్ అని స్పెషల్గా దీని మీద ఇంత వచ్చిందని వాళ్ళు ఏనాడు కూడా చూడరు. వాళ్ళు
దీన్ని అంతా పక్కన పెడితే ఇందాక చెప్పుకున్నాం మనం టిఫిన్ సెంటర్ కానీ లేకపోతే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని. ఈ బిజినెస్లో ఏమవుతుందంటే ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఓకే, వీళ్ళలాగా ఎర్లీగా లేచిపోయాల్సిన అవసరం లేదు. 10-11 స్టార్ట్ చేయడం, లేదా ఒక టిఫిన్ సెంటర్ అయితే ఎర్లీగా స్టార్ట్ చేయడం, మధ్యాహ్నం వరకు అయిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. లేదా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు నడుస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే 1000 రూపాయలు పెట్టుబడి పెడతాడు, అంతకు 1000 రూపాయలు ఆయనకి ఇన్కమ్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అన్నీ పోను అంతకు రెట్టింపు సంపాదించడం అనేది జరుగుతుంది. అంటే 60-40 కానీ 40-60లో ఆ బిజినెస్ అంతా నడుస్తుంది. మళ్ళీ రెండోది ఏంటంటే ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ తప్ప ఎక్కడ కూడా క్రెడిట్ ఉండదు. గమనించండి, చూస్తే చిన్న బిజినెస్ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మీకు సాయంత్రం లోపు మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అంతకు రెట్టింపు డబ్బు వచ్చేస్తుంది మీ చేతిలోకి. అక్కడెక్కడ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోయి నేను మళ్ళీ డబ్బులు ఇస్తానని ఎవడు అన్నాడు, ఆ క్రెడిట్ అనేది ఉండదు. ఒక హోటల్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఎమ్మటే క్యాష్ పెట్టేసి మనం తినేస్తాం, ఎమ్మటే క్యాష్ ఇచ్చేస్తాం. ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, ఈ అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడా, డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు, ఒక్కసారి ఆలోచించి. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేదా టిఫిన్ సెంటర్, జస్ట్ మధ్యాహ్నం వరకే మళ్ళీ 1000 రూపాయలు అదనంగా వచ్చాయి. నెలకు కనీసం 30,000 ఈజీగా సంపాదిస్తున్నాడు. వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చుంటున్నారు, కానీ మాత్రం ఆ 30,000 కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రొటేషన్, ఎందుకంటే ఇది అయిపోయేలోపు మళ్ళీ వేరే సరుకులు తేవాలి, దానికి అక్కడక్కడనే పెడుతూ వాళ్ళు రొటేషన్ చేస్తూ ఆ చిట్టులో ఫైనాన్స్లు వేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఏదో కొన్ని ఐటమ్స్ కొనడం అనేది జరుగుతుంది తప్ప డబ్బు సంపాదించడం అనేది ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు వ్యాపారం చేస్తున్నారా, డబ్బు సంపాదిస్తున్నారా, రొటేషన్ చేస్తున్నారా, దీన్ని ఎలా మీరు సరి చేసుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ మూడింట్లో తేడా ఏంది, మీరేం చేస్తున్నారు, ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించుకొని దానికి సరిగా మీ లైఫ్ని సెట్ చేసుకోండి. రొటేషన్కి, వ్యాపారానికి, డబ్బు సంపాదనకి అంటే ఆ పంతన ఎక్కడ మనకి కనిపించిందంటే కొంతమంది రొటేషన్ మీదే ఏదో వ్యాపారం నడిపిస్తూ ఉంటారు. ఆ రోజుకి ఆ రోజు అయిపోతుంది, ఆ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తుంది, దాని మీద అసెట్స్ కూడా పెట్టుకుంటారేమో తర్వాత సంగతి. కానీ బట్ అది ఎంత కాదనుకున్నా లాస్ట్లో నడుస్తుంది, కూడా పెట్టుకోవడం ఉండదు. వాళ్ళు ఫైనాన్షియల్ ద్వారా లేకపోతే చిట్టీల ద్వారా అదనంగా ఏదైనా కొనుక్కోవడం తప్ప ఈ వ్యాపారంలో తీసి చేసిందే ఉండదు. దాన్ని రొటేషన్ చేయడమే జరుగుతుంది. నేను చెప్పేది అది. మన సబ్జెక్టులు ఏంటంటే మనం డబ్బు సంపాదించాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు చేస్తున్నది ఏదైతుందో జీవనభృతి కోసం చేస్తున్నారు. డబ్బు సంపాదించడం వేరు, జీవనభృతి వేరు. అప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు. ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ ఉన్నట్టు జియో ఉన్నది, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు జీవనభృతి కోసం కాదు వాళ్ళు. ఎందుకంటే జీవనభృతి కోసం అంటే ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 2 పిల్లలు భార్యాభర్తలు అంటే 1,00,000 రూపాయలు సరిపోతాయి. కోట్లలో సంపాదిస్తున్నారు కదా, అది డబ్బు సంపాదించడం. అది ఇప్పుడు ఈ చిన్న బిజినెస్ కదా, వీడు కూడా కనీసం నెలకు 30,000 సంపాదిస్తున్నాడు కదా. ఇంకా బిజినెస్ పెరిగింది అనుకోండి, రోజు 2,000 ప్రాఫిట్ వస్తుంది కదా వాడికి. ఆయన ఇప్పుడు 60,000 సంపాదిస్తాడు కదా నెలకి. అంటే అన్నీ పోను మనం లెక్కెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు వీడు బెనిఫిట్లో ఉన్నాడు కదా, డబ్బు సంపాదిస్తున్నాడు కదా. అది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ లోతుకెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేది తేడా అర్థం. లేదండి, అంటే మా ప్రతి బిజినెస్ మ్యాన్ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఇవన్నీ. డెఫినెట్గా జీవన వృత్తి కోసం చేస్తున్నామా, డబ్బు సంపాదన కోసం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నాం అనే దాని మీద ఖచ్చితంగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వాళ్ళ చాలా బిజినెస్లో రొటేషన్ మీద జరుగుతున్నాయి తప్ప ఇప్పుడు నేను అనేది అదే. మరి ఆ ఓపెన్ ఫ్యాక్ట్లోకి ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ దాన్ని డైజెస్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా రేపటి రోజున ఏదైనా ఆగిపోద్దేమో అనేటువంటి ఉద్దేశంతో అదే రొటేషన్ కంటిన్యూ చేసుకుంటున్నారు. కానీ ఒక్క చోట ఆగి నేను లాభాల్లో ఉన్నానా నష్టాల్లో ఉన్నానా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. నేను జీవన వృత్తి కోసం చేస్తున్నానా ఇంకేమైనా చేస్తున్నానా అనేటువంటి ఆలోచన మాత్రం ఖచ్చితంగా కలగాల్సినటువంటి అవసరం ఉంది. రియలీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.